నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సంక్రాంతి పండగ తర్వాత రోజు వచ్చే కనుమ పండగ యొక్క విశిష్టత ఏంటి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 రోజుల పండగ ఇది. అయితే ఈ ముక్కనుమ అనేది ఎక్కువగా ప్రాచుర్యమైంది రాజమండ్రి ప్రాంతంలో ప్రాచుర్యమైంది. అయితే శాస్త్రంలో అయితే ఉంది. అయితే కనుమ వరకు కూడా ఎండ్ చేస్తారు. ముక్కనుమ కూడా వాస్తవంగా అయితే ఉంది. అంటే 4 రోజులు, అంటే 4 రోజుల పండగ అని అర్థం. అయితే ఇందులో కనుమ రోజు యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, యాక్చువల్గా ఏంటంటే కనుమ యొక్క ప్రాధాన్యత చాలా విశిష్టమైంది. అంటే భోగి రోజున సహజంగా మనం ఏం చేస్తాం, భోగి పళ్ళు పోసుకోవటం, అలానే పొలగం వండుకోవటం, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం, చిన్నపిల్లలకి సంబంధించిన చిరంజీవులుగా ఉండాలని, ఆయు ప్రమాణం పెరగాలని భోగి పండ్లు పోయటము, బొమ్మల కొలువులు, చలికాలంలో మంటలు, అలా వ్యర్థ పదార్థాలు తీసుకెళ్ళి బయటపడేయటం, భోగి మంటలు అనేది వేయటం. అంటే మంట అంటే ఇక్కడ అగ్నికి సంబంధించింది, అగ్నికి సంబంధించిన ప్రాధాన్యత ఇచ్చారు. అంటే సూర్యుడికి అధిదేవతల్లో ప్రత్యదేవతలు ఉంటారు. ఈ అధిదేవతల్లో ప్రత్యదేవతల్లో అగ్ని కూడా ఒక దేవత. అంటే అగ్ని రుద్రుడు, అంటే అగ్ని అధిదేవత, ప్రత్యదేవత రుద్రుడు అని చెప్పారు. అందులో అగ్ని మంటలు వేయటానికి కూడా అదే కారణం నిజం చెప్పాలంటే, భోగి మంటలు వేయటానికి. తర్వాత వచ్చే సంక్రాంతి. సంక్రాంతి తర్వాత పితృతర్పణాలు, దేవుడి యొక్క ఆరాధన, గొబ్బెమ్మలు, ముగ్గులు. ఆ ముగ్గులు కూడా వేయడానికి ప్రాధాన్యత ఏమిటంటే, బియ్య పిండితో ముగ్గులు వేస్తే భూతయజ్ఞం అని అర్థం. అంటే పితృయజ్ఞం చేస్తున్నాం ఇక్కడ, పితృతర్పణాలు వదిలి. అలానే భగవంతుడి యొక్క యజ్ఞం చేస్తున్నాం, భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్నాం. అలానే మరి ఏదైతే భూతయజ్ఞం చేయాలిగా, భూతయజ్ఞం చేయాలంటే ఏమిటి, మన ఇంటి దగ్గర ముగ్గులు వేస్తున్నాం ఈ 4 రోజుల పాటు. అవన్నీ వచ్చి చీమలు అవన్నీ కూడా తినటం వల్ల ఆ చీమలకి ఆ బియ్య పిండి ఆహారంగా వస్తుందని, మనకు భూతదయ ఉండాలని మనం భూతయజ్ఞం చేస్తున్నాం. అంటే పంచయజ్ఞాలు చేస్తుంటాం మనం ఇక్కడ. అంటే 5 యజ్ఞాలని కూడా ఈ 4 రోజుల్లో నడిపిస్తూ ఉంటాం. ఈ కనుమ రోజు వచ్చేటప్పటికల్లా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కనుమ? ఈ కనుమ రోజు వచ్చేటప్పటికల్లా మనకి రైతులు శ్రమ చేసి ధాన్యాన్ని పండిస్తూ ఉంటారు. అంటే రైతు రాజు అంటారు. అంటే రైతు ఏదైతే శ్రమ చేసి కష్టాన్ని నష్టాన్ని ఓర్చుకొని ఒక ధాన్యాన్ని పండించిన తర్వాత ఆ పంటకి కొంత జంతు జీవజాలం అనేది తోడ్పడుతూ ఉంటుంది. అంటే ఆవులు, ఎద్దులు, అలానే పశుపక్షాదులు కూడా. అంటే ఇక్కడ ఎద్దులు ఉంటాయి, అంటే నాగల్ని పెట్టి దున్నేటప్పుడు ఎద్దుల యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అలానే కొన్ని మనం ఏదైతే పంట పొలాల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని క్రిమికీటకాలు ఉంటాయి, ఆ క్రిమికీటకాలను కూడా పక్షులు తింటూ ఉంటాయి. అంటే అక్కడ ఆ ధాన్యాన్ని కాపాడే పక్షులు కూడా మన ధాన్యం కాపాడుతూ ఉంటుంది. అంటే కొన్ని పక్షులు కాపాడుతుంటుంది, ఎద్దులతో అవసరం, మనకు ఆవులతో పాలతోటి ఆవు పాలు, అలానే ఆవు పేడ, సేంద్రియ ఎరువులు మనం పొలం దున్నేటప్పుడు వేయటం. అలాగా చెట్లు, అంటే ఏదైతే చెట్లు కానీ అవి కూడా ఒక జీవానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ ఏదైతే ఎద్దులు పశుపక్షాదులు ఉంటాయో వీటన్నిటి కూడా అలంకరణ చేస్తూ ఉంటారు. అంటే ఎద్దులు ఉంటాయి, అంత తోడ్పడుతుంటాయి మనకి. తోడ్పడినప్పుడు ఏంది, వాటిని కాళ్ళు కడగటం, ఆవులకి వాటన్నిటి కూడా ఎద్దుల పంద్యాలు పెట్టడం. అలానే ఎద్దులకి ఏదైతే మన కృతజ్ఞతాభావం తీర్చుకొని ఆ ఆవుల్ని ఎద్దుల్ని చక్కగా చెరువులో కడగటం, వాళ్ళ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా తొలగిపోవడానికి చక్కగా శుభ్రం చేసి అలంకరణ చేసి బొట్టు పెట్టి కాళ్ళు కడిగి అలానే ధూపదీప నైవేద్యాలు కూడా ఇస్తుంటారు. అంటే ముక్కోటి దేవతలందరూ కూడా ఆవులో ఉంటారని మన శాస్త్ర ప్రమాణంగా చెప్పబడింది. అలాంటి శాస్త్ర ప్రమాణంలో ముఖ్యంగా ఇలాగా ఏదైతే ఎద్దుల పంద్యాలతో సహా పెట్టడం వల్ల వాళ్ళ యొక్క కృతజ్ఞతాభావాన్ని తీర్చుకోవడానికి రైతులు తీర్చుకుంటారు. ఆ రైతులు మరి పంట పండిస్తేనేగా సిటీల్లో ఆ ధాన్యం తినేది. డబ్బులు తినలేంగా, ధనం మూలం మెదం జగత్ అంటారు, కానీ డబ్బు తినలేం కదా. అలానే ఇక్కడ రైతులు పండించి శ్రమకి కార్మికులు, కర్షకులు, శ్రామికులు వీళ్ళందరూ కూడా కష్టపడుతుంటారు. అయితే వీళ్ళు కష్టపడిన దానికి కూడా ఇక్కడ జంతువులు కూడా సహకరించడం అనేది ఆ రోజున కనుమ రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. అంటే ప్రాతకాలంలో రోజున లేచి
ఏదైతే మనం దేవతలుగా భావించిన ఆవుకు కానీ వీటిలన్నిటికి కూడా పూజలు చేసి చక్కగా వాటికి సంబంధించినవన్నీ కూడా మనం పిండి వంటలు చేసుకుంటారు, చక్కగా తింటూ ఉంటారు. అంటే గోదేవత యొక్క అనుగ్రహం కూడా లభించాలి అనే ఉద్దేశంతో చక్కగా ఆ రోజున కూడా దేవతలైన కనపడని ప్రత్యక్ష దేవుళ్ళైన ఆవులకి మనం పూజ చేయటం అనేది మనకి శాస్త్రంలో మహామునులందరూ కూడా చెప్పారు. ఆ చెప్పడం వల్ల చక్కగా బండ్లు అంటే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, మామూలుగా అయితే బండ్లు ఉంటాయి, ఆ బండ్లకు కూడా అలంకరణ చేస్తుంటారు ఆ ఎద్దుల బండ్లకి. అలానే ఇప్పుడు మెకానికల్ లైఫ్లో ఇక్కడ ట్రాక్టర్లు వచ్చినాయి, ఆ ట్రాక్టర్లకు అలంకరణ చేయటం, నాగలికి పూజ చేయటం, కర్రలకు పూజ చేయటం, ఇలాంటివన్నీ కూడా జరగటానికి కారణం ఏంటంటే మనకి ఏదైతే ఉపయోగపడే వస్తువు ఉంటుందో దాన్ని దైవంతో సమానంగా చూడటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే అది కూడా మనకి భాగం, అంటే మన కుటుంబంలో ఒక భాగంగా మనం పరిగణిస్తాం. ఆ కుటుంబంలో ఉండే భాగంగా పరిగణించే వస్తువులకు కూడా మనం కూడా ఆదరించాలిగా, మనకు కూడా భూతదయ ఉండాలి కదా. ఆ భూతదయ ఉండాలంటే వాటిని ప్రేమించాలి. మరి ఆవు పాలు తాగుతారు, ఆవు పాలు వస్తుంటాయి, తాగుతుంటాం. మరి ఇలాగ ఏదైతే మనకి ఒక దయా గుణం అనేది ఒకటి ఉండాలి. ఆ దయా గుణం వల్ల ఈ రోజున పంటలు పండుతున్నాయంటే రైతుల యొక్క శ్రమ ఫలితము, అలానే ఎద్దులు ఆవుల యొక్క శ్రమ ఫలితం. వాళ్ళు ఎంతో కష్టపడితేనే ఆ బియ్యపు గింజలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మార్కెటింగ్ వచ్చి లాభాలు వచ్చి సిటీలు కళకళలాడుతున్నాయంటే ఏంది? రైతే రాజు శాస్త్రంలో చెప్పాడు. రైతు అలా కష్టం చేయబట్టే ఈ రోజున తినగలుగుతున్నారు. మరి ఇప్పుడు ధనం తినలే, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యం బాగుండాలంటే ఏంటి? మంచి పంటలు పండాలి. మంచి పంటలు పండాలంటే ఏమిటి? జంతుజాలం బాగుండాలి, కొన్ని పనిముట్లు ఉండాలి. అంటే రైతులు శ్రమిస్తేనే పంటలనే వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడ మనకు ప్రపంచ దేశాల్లో 193 దేశాల్లో వ్యవసాయం అనేది ఉంది. ఆ వ్యవసాయం అనేది ఉంటేనే మనకి జరుగుతుంది. వ్యవసాయం అనేది లేకపోతే మనిషి అధపాతాళంలోకి వెళ్ళిపోతాడు. అందువల్లే ఇక్కడ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి అని గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం అనేది ఎక్కువగా ఇస్తుంటుంది. అందువల్ల కనుమ రోజున ప్రత్యేకంగా ఇలాంటి పూజలు పునస్కారాలు చేస్తుంటారు. అయితే గోదావరి జిల్లాలో అమలాపురం సైడు అటువైపున ఏకాదశ రుద్రుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. అంటే ఇక్కడ మహావిష్ణువు, రుద్రుడు, అలానే సూర్యనారాయణ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. అంటే మకర సంక్రమణ పుణ్యకాలంలో ఆ సమయంలో ఏకాదశ రుద్రులను, అంటే ఏకాదశ మహన్యాసపూర్వ రుద్రాభిషేకం అంటారు. 11 రుద్రులు, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే 11 రుద్రులు. అంటే శివుణ్ణి పంచాశయుడు అంటారు, 5 ముఖాలతో గలవాడు. అంటే రుద్రుడి యొక్క రూపం 11 రూపాల్లో ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. ఈ 11 రూపాల్లో అమలాపురం ప్రాంతంలో పుల్లేటుకురు అనే ప్రాంతంలో కూడా ప్రభల తీర్థం అనేది ఒకటి ఉంటుంది. ప్రభల తీర్థం అంటే ఆ సమయంలో వాళ్ళు ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఉత్సవాలు ఎలా జరుపుతుంటారు? చాలా చక్కగా పరమేశ్వరుడు, ఆదిదేవుడైన పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు. ఆ కలిసి ఉన్నది చక్కగా పరమేశ్వరుడు యొక్క పూజా విధానాలు, మకర సంక్రమణ పుణ్యకాలం, కనుమ ముక్కనుమ కూడా చేస్తుంటారు. కొన్ని చోట్ల ప్రాంతాల్లో కనుమ రోజున ఎద్దుల పంద్యాలు, జంతు జీవజాలాన్ని పూజ చేయటం, ముక్కనుమ రోజు వచ్చేటప్పటికల్లా వాళ్ళ యొక్క పదార్థాలు అవన్నీ కూడా కొంత వేరుగా ఉంటాయి. అయితే కనుమ యొక్క ప్రాధాన్యత చాలా విశిష్టమైందని మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఎప్పుడైనా సరే ఈ పండగలు ఇవన్నీ కూడా భారతీయ సనాతన సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనవి. అంటే బంధువులు కానీ కలుసుకోవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సహజంగా బంధువుల్లో ఒకళ్ళకంటే ఇంకోళ్ళకి పడదు. పండగలు ఎందుకు చేసుకోవాలంటే కలిసిపోవటానికి. మానవుడికి బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు కాబట్టి ఈ పండగ ఋషులు పెట్టారు. బాబు ఎప్పుడోప్పుడు నువ్వు కలుసుకోరా బాబు, ఆ పండగ పేరు పెట్టాను నువ్వు కలుసుకో అని చెప్పడానికి కారణం అవుతుంటుంది. సహజంగా బంధువులు ఎలా ఉంటారో రాలేదంటారు, మళ్ళీ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గొడవలు జరుగుతాయి. సహజం, అది న్యాచురల్. అందువల్ల కనీసం ఈ పండగల్లో ఉంటే మానసికంగా ఆందోళన లేకుండా ఉంటుంది. అందరూ కలుసుకుంటారు, అన్నదమ్ములు కానీ అక్క చెల్లి కానీ సఖ్యతగా ఉండటానికి
కారణం ఆ సఖ్యత్తులు కూడా జంతువుల్ని కూడా అంటే భూతదయ కలిగి ఉండాలని కనుమ రోజు చక్కగా మనకి భగవత్ స్వరూపమైన ఆ పశుపక్షాదుల్ని కూడా మనం భక్తితో కొలవటం వల్ల పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగిపోతుందని మనకి శాస్త్ర ప్రమాణంగా చెప్పబడింది. కాబట్టి చక్కగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చేసుకోవటం వల్ల అన్ని శుభాలు కలుగుతాయని శాస్త్రంలో చెప్పబడిందమ్మా. చాలా థ్యాంక్స్ గురుగారు. కనుమ అలాగే ముక్కనుమ యొక్క విశిష్టత అలాగే ఎన్నో విషయాల గురించి చాలా గొప్పగా క్లుప్తంగా తెలియచేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం.